నేను అంటున్నాను, నువ్వు ఐశ్వర్యాన్ని ఘనతని మెండుగా పొందుకోవాలంటే నువ్వు చేయవలసింది ఒక్కటే, నువ్వు బలపరచుకో, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకో, నీ భక్తిని కాపాడుకో. వారి కొరకు వీరి కొరకు నీ భక్తి జీవితాన్ని నాశనం చేసుకోకో. అదే ఇదే. అక్కడ సమయం ఇస్తున్నా, ఇక్కడ కూడా నేను అంటున్నాను, ఏదో ప్రాబ్లం వల్ల, ఏదో దీని వల్ల, ఏదో నర్వస్నెస్ వల్ల, డిసప్పాయింట్మెంట్ వల్ల, అయ్యో ఈరోజు నా మూడ్ బాగాలేదు, నేను సంఘానికి రాను, ఈరోజు ఎందుకో నేను వెళ్ళినా కూడా నేను వాక్యం వెళ్ళను. నో క్విట్ దట్. అదే ఇదే. నిన్ను నువ్వు బలపరచుకోవాలి, నువ్వు బలపరచబడాలి, నువ్వు బలపరచబడాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరచుకోవాలి. ప్రతిరోజు నీ ఆత్మీయ జీవితం ఎంతగా బలపరచబడాలంటే, సాతాను వణికిపోవాలి, నీ దగ్గర రావాలన్నా కూడా వణికిపోవాలి. యేసు ప్రభుని చూసిన ఆ సాతాను సాగిలపడి ఏమంటుంది, నాతో నీకేం పన్నయ్యా, నన్ను వదిలే, ప్లీజ్ నన్ను టార్చర్ చేయకంటుంది. నిన్ను చూస్తే సాతాను అదే అనాలి, నిన్ను చూస్తే సాతాను అదే అనాలి, నన్ను టార్చర్ చేయకు, నేను ఏమి చేయను, నువ్వు అడిగిందంతా నేను చేస్తాను. కానీ నువ్వు ఇక్కడ రిటర్న్ అవుతుంది, మనకే టార్చర్ చేస్తున్నారు కదా. చర్చికి పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయవద్దు, ఈ టైం వరకు ఉండాలి, ఎంత లేట్ అయింది, టార్చర్ అయిపోతుంది కదా. ఈరోజు నిన్ను నువ్వు బలపరుచుకో, టార్చర్ ఏంటో వాళ్ళు అనుభవిస్తారు. యేసు నామములో బలపరచుబడాలి, బలపరచుబడాలి, బలపరచుబడాలి.